మీకు ఈరోజు ఒక మంచి వెయిట్ లాస్ రెసిపీ అయితే చూపిస్తాను. దీన్ని బ్రేక్ఫాస్ట్లో అన్నా లేకపోతే నైట్ డిన్నర్ కన్నా చేసుకోవచ్చు. బేసన్ చీలా అనమాట. చాలా మందికి తెలుసు, చాలా ఈజీ రెసిపీ అండ్ చాలా క్విక్గా కూడా అయిపోతుంది. సో దీంట్లో సన్నగా తరిగిన ఆనియన్స్, గ్రేటెడ్ క్యారెట్ అండ్ స్పినాచ్ కూడా వేసుకుంటున్నాను, మనకి ఎక్స్ట్రా విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ కోసం. అండ్ దీంట్లో జీరా, పసుపు అండ్ ఇక్కడ పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు. నేనైతే చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటున్నాను అండ్ లైట్ బిట్ ఆఫ్ పసుపు అండ్ కొంచెం కస్తూరి మేతి కూడా ఉంది. అండ్ దీంట్లో క్యాబేజ్ కూడా వేసుకోవచ్చు, నా దగ్గర అయితే అవైలబుల్గా లేదు. సో అందుకే నేనైతే ఈ వెజిటబుల్స్ వేసుకున్నాను. అండ్ దీంట్లో మనకు 2 స్కూప్స్ ఆఫ్ శనగపిండి అయితే వేసుకుంటున్నాను. బేసన్ అయితే మంచిగా కలిపేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మన ఊతప్ప కన్సిస్టెన్సీ ఉంటుంది కదా, అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇలా మనం రెడీ చేసుకున్నప్పుడు నేనైతే ప్యాన్ అయితే స్టవ్ మీద పెట్టేసుకొని వెయిట్ చేసుకున్నాను. అండ్ దాంట్లో అయితే నేను నెయ్యి యూస్ చేస్తున్నాను, బికాజ్ నెయ్యి ఈజ్ గుడ్ ఇన్ ఫ్యాట్. అండ్ ఇక్కడ మంచిగా మనం బ్యాటర్ రెడీ చేసుకున్నది ఊతప్పం లాగా చిన్నగా వేసుకొని ఒక 2 minutes ఫ్రై చేసుకొని ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మంచిగా మనకు బేసన్ చిల్లీ అయితే రెడీ అయిపోతుంది. మనకి అన్ని వెజిటబుల్స్ రెడీగా ఉంటే జస్ట్ 5 to 8 minutesలో అయిపోతుంది మనకు బ్రేక్ఫాస్ట్ అయితే. చాలా ఈజీ రెసిపీ అండ్ ఆఫీస్ గోయింగ్ వాళ్ళు కూడా చాలా క్విక్గా చేసుకోవచ్చు. సో బై ఫాలో ఫర్ మోర్ రెసిపీస్.